హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే న్యూస్ 99. ఈ వీడియోలో ఫిబ్రవరి 2026 రిలేటెడ్ మరికొన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందామండి. ప్రీవియస్గా మన ఛానల్లో 20 వీడియోస్ ఉన్నాయండి, ఓన్లీ ఫిబ్రవరి 2026 రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. అవి కూడా చూడండి, మీ ప్రిపరేషన్కి కంపల్సరీగా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలో ఉన్న ఫిబ్రవరి 2026 రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ న్యూస్, ఆరోగ్యకర వాతావరణం జీవించే హక్కులో భాగం. ఈ విషయం చెప్పింది ఎవరంటే సుప్రీంకోర్టు చెప్పిందండి. సో జీవించే హక్కులో పర్యావరణం కూడా బాగుండాలి అని చెప్తున్నారండి. సో చూద్దాం. పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యకరమైన వాతావరణం జీవించే హక్కులో విడదీయరాని భాగమేనని సుప్రీంకోర్టు చెప్పింది. సో జీవించే హక్కు అనేది ఆర్టికల్ 21 కిందకు వస్తుంది. సో ఇది ఇంపార్టెంట్ అండి. సో ఆర్టికల్ 21 కింద వాతావరణం కూడా చాలా శుభ్రంగా ఉండాలి, ఇది కూడా జీవించే హక్కులో ఒక భాగమే, వాతావరణం కూడా పరిశుభ్రంగా ఉండటం అని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొన్నది. సో ఘన వ్యర్థాల నిర్వహణ నియమాల అమలులో కొన్ని లోపాలను ప్రస్తావించింది. సో చూద్దాం. ఫస్ట్, సో 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026కు సంబంధించి కోర్టు అనేక మార్గదర్శకాలు జారీ చేసింది. సో ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026, ఇది కొత్తదండి. ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026, ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంట? 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. సో ఘన వ్యర్థాలను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రజల ఆరోగ్యంపై, దేశ ఆర్థికంపై ప్రభావం చూపుతుందని జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం పేర్కొందండి. సో ఘన వ్యర్థాలను మనం నిర్లక్ష్యం చేయడం వల్ల అవి పర్యావరణాన్ని కలుషితం చేయడంతో పాటు ప్రజల యొక్క ఆరోగ్యంపై, అలాగే దేశ ఆర్థిక విధానంపై ప్రభావం చూపుతుందని జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్విఎన్ భట్టి గారు పేర్కోవడం జరిగింది. సో పర్యావరణ సంరక్షణ చట్టం 1986లో భాగంగా, చాలా ఇంపార్టెంట్, పర్యావరణ సంరక్షణ చట్టం 1986లో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణ చట్టం 2016 స్థానంలో కొత్తగా 2026 నియమాలను తీసుకురావడం జరిగింది. క్వశ్చన్ ఏమంటారంటే, 2026 ఘన వ్యర్థాల నిర్వహణ చట్టం అనేది ఏ చట్టంలో భాగంగా తీసుకురావడం జరిగింది అంటారు? సో పర్యావరణ సంరక్షణ చట్టం 1986లో భాగంగా ఇది తీసుకురావడం జరిగింది. లేదా ఘన వ్యర్థాల నిర్వహణ చట్టం 2026 ఏ చట్టం స్థానంలో తీసుకురావడం జరిగిందంటే ఘన వ్యర్థాల నిర్వహణ చట్టం 2016 స్థానంలో తీసుకురావడం జరిగింది. సో ఈ యొక్క కొత్త ఘన వ్యర్థాల నిర్వహణ నియమాల చట్టము 2026, సో దీనిలో కొన్ని రూల్స్ ఉన్నాయండి, చూద్దాం దీంట్లో. సో దీనిలో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణను 4 బాక్సులుగా విభజించారు. గుర్తుపెట్టుకొని 4 బాక్సులుగా విభజించారు అంటున్నారు. సో బ్లూ బాక్స్, బ్లాక్ బాక్స్, గ్రీన్ బాక్స్, రెడ్ బాక్స్. బ్లూ బాక్స్ పొడి చెత్త, బ్లాక్ బాక్స్ ఓకేనా ప్రమాదకరమైన చెత్త, గ్రీన్ బాక్స్ తడి చెత్త, రెడ్ బాక్స్ పారిశుద్ధ వైద్య వ్యర్థాలు. ఇది ఇంపార్టెంట్ అండి. ఈ అడుగుతారు, కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఏ బాక్స్ ఏది, ఏ వ్యర్థం వేయాలి, ఏ చెత్త వేయాలి అనేది కంపల్సరీగా అడుగుతారు. సో అది గుర్తుపెట్టుకోండి. ఇంకా మరి నెక్స్ట్ న్యూస్ చూద్దాం. HCL ఫాక్స్కాన్ సెమీ కండక్టర్ భాగస్వామ్యం ఉందండి. సో ఇది ఫాక్స్కాన్ అనేది తైవాన్ కంపెనీ. సో ఫాక్స్కాన్ అనేది ఏంటంటే తైవాన్ కంపెనీ, HCL మన ఇండియన్ కంపెనీ. చూద్దాం. సో స్వదేశీ చిప్పుల తయారీ అభివృద్ధిలో భాగంగా, స్వదేశీ చిప్పుల తయారీ, చిప్పులు అంటే మనకి కంప్యూటర్స్లో ఉండేయండి. సో సిలికాన్ చిప్స్ అంటాం కదా, కంప్యూటర్స్లో ఉంటాయి. సో ఈ స్వదేశీ చిప్పుల తయారీ అభివృద్ధిలో భాగంగా HCL హిందుస్థాన్ కంప్యూటర్ లిమిటెడ్, ఫాక్స్కాన్ తైవాన్ కంపెనీ సంయుక్త సంస్థ అయిన ఇండియన్ చిప్ ప్రైవేట్ లిమిటెడ్ శంకుస్థాపన మోదీ వర్చువల్గా పాల్గొన్నారు. ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏం లేదు, HCL ఇండియా కంపెనీ, ఫాక్స్కాన్ తైవాన్ కంపెనీ రెండు సంయుక్తంగా ఒక సంస్థను పెట్టారు. ఆ సంస్థ పేరు ఏంటంటే ఇండియా చిప్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ఇండియా చిప్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ క్రింది ఏ 2 సంస్థల యొక్క అనుబంధం అని అడుగుతారు. సో ఏ 2 సంస్థలు అంటే HCL అండ్ తైవాన్ సంస్థ అయిన ఫాక్స్కాన్ సంస్థ. లేదా ఇండియా చిప్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ క్రింది ఏ 2 దేశాల యొక్క భాగస్వామ్యంతో ఏర్పాటు చేయబడింది? సో ఇండియా చిప్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది సో భారతదేశము మరియు తైవాన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఇండియా చిప్ ప్రైవేట్ లిమిటెడ్. మరి ఇది ఇండియాలో ఎక్కడుందంటే ఈ ప్లాంట్ గ్రేటర్ నోయిడా, సో ఉత్తరప్రదేశ్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో వాటా చూస్తే HCL 60%, ఫాక్స్కాన్ 40% ఉందండి.
సో దీంట్లో ఏంటంటే సెమీ కండక్టర్స్ని తయారు చేస్తారు. సో ఈ ఇండియా సెమీ కండక్టర్స్ మిషన్ 2021లో 76,000 కోట్లతో ప్రారంభమైంది. అట్లాగే ఇప్పుడు ఇండియా సెమీ కండక్టర్స్ మిషన్ 2.0 అంటున్నారు. దీన్ని 2026లో ఫిబ్రవరిలో ప్రవేశపెట్టారు. దాన్ని 2.0 అంటున్నారు. 2021లో వచ్చింది 1.0. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ సెమీకండక్టర్ చిప్ విక్రమ్-32 బిట్ ప్రాసెసర్. దీనిని ఇస్రో యొక్క సెమీకండక్టర్ ల్యాబ్ అభివృద్ధి చేసింది. ఇది ఇంపార్టెంట్ ఉంది. సో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ సెమీకండక్టర్ చిప్ విక్రమ్-32 బిట్ ప్రాసెసర్. ఇది ఎవరు తయారు చేశారంటే ఇస్రో తయారు చేసుకుంది వాటి యొక్క అవసరాల కోసం. ఇక నెక్స్ట్ న్యూస్, సిఆర్పిఎఫ్ రైజింగ్ డే వేడుకలు. సో 87వదండి, 87వ సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ రైజింగ్ డే వేడుకలు ఎక్కడ జరిగాయంటే ఈశాన్య రాష్ట్రంలో అస్సాంలో జరిగినాయండి. సో పెరేడ్ జరగడం ఇదే తొలిసారి, అందుకే ఇక్కడ న్యూస్ ఇచ్చానండి మీకు. సో ఈ సిఆర్పిఎఫ్ రైజింగ్ వేడుకలు అస్సాంలో జరగటం ఇదే తొలిసారి. సో ఈశాన్య రాష్ట్రాల్లో జరగటం కూడా ఇదే తొలిసారి. ఓకే, నెక్స్ట్, టీడీ వ్యాక్సిన్ను ఆవిష్కరించిన జగత్ ప్రకాష్ నడ్డా. సో టీడీ వ్యాక్సిన్ ఆవిష్కరించారంటే చూద్దాం. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ధనుర్వాతం అంటే టెటానస్ అంటుంది. ధనుర్వాతం అంటే టెటానస్, డిప్తీరియా. టెటానస్లో టీ, డిప్తీరియాలో డి. టీడీ వ్యాక్సిన్ను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఆవిష్కరించారు. సో హిమాచల్ ప్రదేశ్లోని కసౌలీలో ఉన్న సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సో ఎక్కడ ఆవిష్కరించారంటే హిమాచల్ ప్రదేశ్లోని కసౌలీలో మనకి జేపీ నడ్డా గారు ఈ యొక్క టీడీ వ్యాక్సిన్ని ఆవిష్కరించడం జరిగింది. సో ధనుర్వాతం కారక బ్యాక్టీరియా, టెటానస్ కారక బ్యాక్టీరియా ఏంటంటే క్లాస్ట్రీడియం టెటానీ. ఇక నెక్స్ట్, డిప్తీరియా కారక బ్యాక్టీరియా ఏంటంటే క్రైనోబాక్టీరియం డిప్తీరియా. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. క్లాస్ట్రీడియం టెటానీ అనేది ధనుర్వాతంకి, క్రైనోబాక్టీరియం డిప్తీరియా అనేది డిప్తీరియాకి. ఈ రెండు బ్యాక్టీరియాస్ వల్ల ఈ వ్యాధులు వస్తాయి, ధనుర్వాతం, డిప్తీరియా అనే వ్యాధులు వస్తాయి. వాటికి ఒక వ్యాక్సిన్ అనేది స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. దాన్ని ఎక్కడ మనకి రిలీజ్ చేశారంటే వ్యాక్సిన్ హిమాచల్ ప్రదేశ్లోని కసౌలీలో ఏంటిది సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో దీన్ని మనకు ఆవిష్కరించడం జరిగింది. ఆవిష్కరించింది ఎవరంటే కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా గారు. సో అట్లాగే భారత్ ఇప్పటి వరకు వ్యాక్సిన్ మిత్ర పథకం కింద 100 దేశాలకు కరోనా టీకాలు ఎగుమతి చేసింది. ఏ పథకం కింద? వ్యాక్సిన్ మిత్ర పథకం కింద. సో వరల్డ్ ఇమ్యునైజేషన్ డే నవంబర్ 10th, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మనం చూద్దాం, డీప్ షాట్ 2026 సదస్సు అండి. ఏంటో చూద్దాం. రక్షణ రంగంలో అంతరిక్ష సాంకేతికత వినియోగంపై ఢిల్లీలో డీప్ షాట్ 4వ ఎడిషన్ సదస్సు జరగనుంది. ఓకేనా. సో ఇది ఆల్రెడీ జరిగింది మనకి. సో ఏంటంటే న్యూస్, రక్షణ రంగంలో అంతరిక్ష సాంకేతికతను వినియోగించుకోవటం. సో రక్షణ రంగంలో అంతరిక్ష సాంకేతికను వినియోగించుకోవాలండి. ఇప్పుడు భారతదేశ సరిహద్దు ప్రాంతాల్లో సో శత్రువులు ఎక్కడైనా స్థావరాలు ఏర్పరచుకున్నారు అనేది మనకి శాటిలైట్ ద్వారా సో ఇన్ఫర్మేషను లేదా వాటి యొక్క ఇమేజెస్ని శాటిలైట్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో అందువల్ల ఏమవుతుందంటే కంపల్సరీగా రక్షణ రంగం అంతరిక్షంతో అనుసంధానమై ఉండాలి. అదే డీప్ షాట్ అండి. సో రక్షణ రంగంలో అంతరిక్ష సాంకేతికను వినియోగించుకోవడాన్ని డీప్ షాట్ అంటున్నాం. ఇది 4వ సదస్సు ఢిల్లీలో జరిగింది. థీమ్ ఏంటంటే స్పేస్ ఎట్ ద కోర్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. థీమ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. స్పేస్ ఎట్ ద కోర్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. సో రక్షణ రంగం అభివృద్ధి కోసం ఇస్రో GSAT-7, GSAT-7A శాటిలైట్ను గతంలోనే ప్రవేశపెట్టింది. సో రక్షణ రంగం కోసం ఇస్రో ఆల్రెడీ మనకి GSAT-7, GSAT-7A అనే శాటిలైట్ని గతంలోనే ప్రవేశపెట్టింది. నెక్స్ట్, రైలు బొమ్మతో రంగుల నాణ్యం అని ఉందండి. సో దేశంలో విద్యుత్ రైలు పరుగులకు 100 ఏళ్ళు కావస్తున్న సందర్భంగా జనవరిలో రంగుల నాణ్యం విడుదల చేశారు. సో ఒక కాయిన్ని విడుదల చేశారు రైల్వే వాళ్ళు. ఎందుకనంటే సో విద్యుత్ రైళ్ళు మనకి దేశంలో మొదలయ్యి 100 ఏళ్ళు కావస్తున్న సందర్భంగా. సో దీనిని నెల్లూరు జిల్లా ఎస్ఏ పేట మండలం అనుమ సముద్రం గ్రామానికి చెందిన మహమ్మద్ వాయిద్ సంపాదించుకున్నారు. ఈ కాయిన్ ఎవరు సంపాదించుకున్నారంటే నెల్లూరు జిల్లాకు చెందిన మహమ్మద్ వాయిద్ సంపాదించుకున్నారు. సో ఎలా సంపాదించుకున్నారంటే రైల్వే పోర్టల్లో నోటిఫికేషన్ ఇస్తారండి. సో ఆ నోటిఫికేషన్లో ఇట్లా చెప్తారు, మేము కాయిన్స్ రిలీజ్ చేస్తున్నాం, ఎవరికైనా కావాలంటే మనం దాన్ని లాగిన్ అవుతే సో లక్కీ డ్రా ద్వారా ఇతనికి వచ్చిందండి. సో అదేంటంటే 100 రూపాయల నాణ్యం, వందే భారత్ రైలు రంగుల్లో మెరుస్తుంది. సో కాయిన్ వచ్చేసి 100 రూపీస్ కాయిన్. దాని మీద ఏముంటుందంటే వందే భారత్ రైలు రంగుల్లో ఉంటుందండి.
ఓకేనా. సో 35 గ్రాముల బరువు ఉంటుంది కాయిన్. సో కాయిన్ యొక్క మిశ్రమం వచ్చేసి వెండి, రాగి, నికెల్, జింక్ అనేది. వెండి ఎక్కువగా ఉంది దాంట్లో, 50% వెండే ఉంది. నెక్స్ట్ న్యూస్ అండి, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నుండి చెత్తను సేకరించడానికి ఈ కార్యక్రమాన్ని 2025 జనవరిలో కడప జిల్లాలోని మైదుకూరులో ముఖ్యమంత్రి ప్రారంభించారు. సో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేది కడప జిల్లాలోని మైదుకూరులో 2025లోనే మనకి ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటి? స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకి గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నుండి చెత్తను సేకరించడం. సో 2026 మార్చి నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్ల నుండి 100% చెత్త సేకరణ టార్గెట్గా పెట్టుకున్నారు. సో 2025లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని. 2026కి టార్గెట్ ఏంటంటే 100% చెత్తని సేకరించాలి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటి నుంచి. అలాగే ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఏ వారం అండి? శనివారం, 3వ శనివారం ప్రతి నెల. ఇక నెక్స్ట్ థీమ్ ఏంటంటే జీరో వేస్ట్ లిటర్ గవర్నెన్స్. ఇది థీమ్గా ఉందండి, గుర్తుపెట్టుకోండి. సో 2026లో థీము జీరో వేస్ట్ లిటర్ గవర్నెన్స్. అలాగే స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రారంభించింది ఎప్పుడంటే 2014 అక్టోబర్ 2. సో ఇవ్వండి ఈ వీడియోలో మనం తెలుసుకున్న ఫిబ్రవరి 2026 రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. నా కంటెంట్ కనుక మీకు నచ్చట్లేదు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.